వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ క్యారేజ్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆ మాటకొస్తే ఎదురెదురు పడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. నో షేక్ హ్యాండ్స్, నో కర్టసీ కాల్స్. పాలిటిక్స్ అంటే యుద్ధమే. ప్రెసెంట్ పాలిటిక్స్ లో సీన్ ఇది. పాత తరం పొలిటికల్ లీడర్లతో పోలిస్తే క్వైట్ ఆపోజిట్ గా బిహేవ్ చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నేతలు. ఏ మాత్రం తగ్గకుండా వైరమే ఎజెండాగా దూసుకువెళ్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో అయితే రాజకీయ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. లీడర్లు ఎందుకిలా? No shake hand, no courtesy call, only political fight. ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడని లీడర్లు, మర్యాదపూర్వక భేటీలు, పలకరింపులకు దూరం. దేశం మొత్తం రాజకీయాలు వేరు, అందులో సౌత్ పాలిటిక్స్ ఇంకా వేరు. ఏపీ రాజకీయాలైతే సంథింగ్ స్పెషల్. ప్రతిరోజు రేపే ఎలక్షన్స్ ఉన్నాయన్నట్లుగా ఫైట్. మాటకు మాట, దాడికి ఎదురు దాడి, తగ్గేదేలే అంటూ దూసుకెళ్తూ ఉంటారు అధికార విపక్షాలు. గత 10 ఏళ్లుగా ఏపీ పొలిటికల్ సినారియోలో లీడర్ల తీరే మారిపోయింది. పాతతరం నాయకులతో పోలిస్తే ప్రజెంట్ పాలిటిక్స్ లో పలకరింపులు, మర్యాదపూర్వక భేటీలు, స్నేహపూర్వక వాతావరణం అనేదే లేకుండా పోయింది. అసలు అధికార విపక్ష నేతలు ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. అసెంబ్లీ సెషన్స్ బ్రేక్ టైంలో కర్టసీ కాల్స్, ఎట్ హోమ్ వంటి కార్యక్రమాల్లో ప్రతిపక్ష నేతలు పాల్గొనడం వంటి సీన్లే కనుమరుగయ్యాయి. ఎవరు అధికారంలో ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్లదే హడావుడి అయిపోయింది. ఎంత రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత పలకరింపులకు వచ్చేసరికి పాతతరం నేతలు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న నేతలు పార్టీలతో సంబంధం లేకుండా ఏ నేత మరెవరిని పలకరించే పరిస్థితే లేకుండా పోయింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ అపోజిషన్ లీడర్గా అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఘాటుగా విమర్శించుకుని నిరసనలకు దిగిన సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక కూడా సేమ్ సీన్ ఉండేది. అలా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉండలేదు, ఎదురెదురు పడేవారు. ఎక్కడైనా ఫంక్షన్లలో కలిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చుకుని పిచ్చాపాటిగా మాట్లాడుకుని హెల్దీ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేసేవారు. కానీ 10 ఏళ్లుగా అయితే అమీతుమి యుద్ధాన్ని మించి అన్నట్లుగా ఏపీ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఒకరు పాల్గొనే మీటింగుకు మరొకరు అటెండ్ కాకపోవడం ఒకెత్తైతే, ఎక్కడైనా ఎదురెదురు పడినా ఎడముఖం పెడముఖం పెట్టుకుని వెళ్లిపోయే పరిస్థితి. ఇది అగ్రనేతల స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ఇలాంటి పరిస్థితులే కంటిన్యూ అవుతున్నాయి. లేటెస్ట్ గా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొడుకు చింతకాయల విజయ్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. అంటే ఒక జిల్లా, నియోజకవర్గ స్థాయిలో రాజకీయ వైరం ఏ లెవెల్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ ఫోటో ఒకటి బాగా సర్క్యులేట్ అవుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి చినరాజప్ప ఇంటికెళ్లి కలిశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 పార్టీలకు చెందిన నేతలు. ఏపీలో వైసీపీ, టీడీపీ ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితి. దాంతో ఎవరితో ఎవరు కలవాలని అనుకున్నా ఇబ్బందిగా మారుతోంది. గతంలో మాదిరిగా ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి మాట్లాడుకోవడం, మంతనాలు చేయడాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో ముద్రగడ వంటి కీలక నేత నేరుగా టీడీపీ నేతను కలవడాన్ని వింతగా చూసే పరిస్థితి వచ్చేసింది. అయితే ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నప్పుడు హాస్పిటల్కు వెళ్లి మరీ పరామర్శించాలనుకున్నారట చినరాజప్ప. అయితే డాక్టర్ల సూచనతో ఆయనను చూడకుండానే వెనక్కి వచ్చేశారు. అయితే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ముద్రగడే చినరాజప్ప ఇంటికెళ్లి కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అయినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూడడం, విశ్లేషించుకోవడమే ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య ఏపీ అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అసెంబ్లీ వెలుపల పవన్ కారెక్కేందుకు వస్తూ ఉండడాన్ని చూసి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు పక్కకి వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్ కు నమస్కారం పెట్టారు. బొత్స స్పందన చూసి పవన్ ఆయనకు ఎదురెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు.
పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఒకరినొకరు కొన్ని క్షణాల పాటు పలకరించుకుని నవ్వుకుని ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. అప్పట్లో ఆ వీడియో ఫుల్ వైరల్ గా అయ్యింది. అటు జనసేన ఇటు వైసీపీ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, విమర్శలు కూడా వేరు. మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం మాత్రం వ్యక్తిగతం. ఈ విషయాన్ని ఇప్పటికైనా గమనించి ఈ తరం రాజకీయ నాయకులు ఫ్యూచర్ లీడర్లకు మంచి సంకేతాలు ఇచ్చేలా నడుచుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. మరి మన లీడర్ల తీరు ఇప్పటికైనా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి.